హలో. డైలీ టాపిక్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను. ఏంటంటే మోటివేటెడ్ పర్సన్ వర్సెస్ నాట్ మోటివేటెడ్ పర్సన్. ఎస్, అన్మోటివేటెడ్ పర్సన్ ఎలా ఉంటారు, మోటివేషన్ పర్సన్ ఎలా ఉంటారు అనే దాని గురించి మీకు ఈరోజు చెప్తాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది వేర్ యు ఆర్ అనేది. మనకు తెలుస్తూ ఉంటుంది మన మిస్టేక్స్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి ఏమేమి ఉన్నాయో టాపిక్స్, స్టెప్స్, మనం చేస్తున్న దినచర్యలు ఎలా ఉన్నాయి, మన రొటీన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు మీకు ఒక అమేజింగ్ వీడియో మీకోసం ఒక రొటీన్ని ప్లాన్ చేశాను అన్నట్టు. రొటీన్ ప్లానింగ్. సో యూజువల్లీ ఎవరైనా కానీ 6 o'clockకి లేస్తామన్నట్టు. ఈవెన్ ఎవరైనా కానీ 6 o'clockకి లేస్తారు. సో నాట్ మోటివేటెడ్ పర్సన్ ఎలా ఉంటారంటే 8:30కి కాఫీ తాగేస్తారన్నట్టు. బట్ మోటివేటెడ్ పర్సన్ 6 o'clock నుంచి 8 o'clock వరకు క్వాలిటీగా టైంని వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఓకే, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఫస్ట్ మెడిటేట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, కొంచెం వాళ్ళకి ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారో అందులో హైక్ ప్రమోషన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏంటి ఫర్దర్గా లైఫ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటికి గురించి కూడా వాళ్ళు ఎంతో కొంత, ఈవెన్ న్యూస్లో కూడా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం, ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంటుంది, అంతా కొంచెం నాలెడ్జ్ గెయినింగ్లో ఉంటారన్నట్టు. సో ఈ అన్మోటివేటెడ్ పర్సన్ డైరెక్ట్గా కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా వాళ్ళు సరిగ్గా టైంకి తినరు అన్నట్టు. ఒకసారి తింటారు, ఒకసారి తినరు. సో స్కిప్ ఉంటుంది. డైరెక్ట్గా ఇంకా ఏదైనా జాబ్ ఉంటే ఆ వర్క్లోకి వెళ్ళిపోతారు 9 o'clockకి. సో ఇక్కడ సేమ్ అదే పర్సన్ 9 o'clockకి వెళ్తారు. కానీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ సెల్ఫ్ ఉంది, ఇక్కడ నాట్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ దేర్ సెల్ఫ్. సో ఇక్కడ లేస్తారు కానీ ఏదో ఒకటి చూస్తూ ఫోన్ పట్టుకొని చూడడము, ఏవైతే వస్తాయో వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చెక్ చేసుకొని ఫోన్లో అటు చూస్తూ ఇటు చూస్తూ టీ కాఫీలు తాగుతూ అట్లా చేసేసుకుంటూ వాళ్ళ వర్క్ టైంకి వెళ్ళిపోతారు అన్నట్టు. సో నెక్స్ట్ అప్పుడు 1 pmకి లంచ్ చేస్తే వీళ్ళు సేమ్ 1 pmకి లంచ్ చేస్తారు. బట్ అక్కడ వర్క్ ప్లేస్లో వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే జాబ్ అయిపోతుందో, వాళ్ళు ఇప్పుడు నార్మల్ జాబ్ వర్కింగ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ టైంకి వాళ్ళ జాబ్ ఎండ్ అయిపోతుంది. 9 to 5 జాబ్స్ ఉంటాయి కదా, అలా 9 to 5 జాబ్లో వాళ్ళ 5 o'clockకి వాళ్ళ వర్క్ ఎండ్ అయిపోతుంది అన్నట్టు. సో సేమ్ వీళ్ళకి కూడా వర్క్ అయిపోతుంది. గ్రోత్ మైండ్ సెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 9 to 5 జాబ్ ఏదైతే చేస్తున్నారో ఆ జాబ్ కానీ ఏదైతే ఉందో బిజినెస్ వెళ్ళాక కానీ కొంచెం వరకు ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇక్కడ 6 o'clock pmకి మళ్ళీ డిన్నర్ 6 to 7 లోపు డిన్నర్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ 6 o'clock to 7 o'clock లోపు డిన్నర్ అయిపోతుంది అన్నట్టు. బట్ ఈ లోపు ఏమవుతుందంటే ఈ 6:30 టైం ఏదైతే ఉందో వీళ్ళు మోటివేటెడ్ పీపుల్ వాళ్ళకంటూ లైఫ్లో పట్ల ప్లానింగ్, ఫ్యూచర్ గోల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొద్ది ప్లాన్ ఉన్నప్పుడు కొద్ది క్వాలిటీ ఆఫ్ టైం వాళ్ళ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తారు అంటే సోషల్ మీడియానే కానీ మూవీసే కానీ చూస్తారు అన్నట్టు. 7 నుంచి 8 వరకు ఇంకా సీరియల్స్ చూడడము, ఇక ఏదైనా కానీ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అది చూడడము, ఎవరితో అన్న ఫ్రెండ్స్ తోటి పార్టీస్ చేసుకోవడము, అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ టైంతో స్పెండ్ చేసిన తర్వాత 8:30 to 9 pm అప్పుడు ఈ మోటివేటెడ్ పీపుల్ వాళ్ళ సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తారు. ఎస్, ఇందులో నేను కూడా ఉన్నానండి. ఈ టైంలో నేను ఎక్కువ కంటెంట్ రాసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో నేను ఎలాంటి కంటెంట్ చెప్పాలి ఏంటి అనేది 9 to almost 10:30, 11 వరకు నేను ఆ టైంని అందులో స్పెండ్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్మోటివేటెడ్ పర్సన్లో ఈ మూవీస్ అయిపోయిన తర్వాత ఇంకా 12 o'clock ఆ సినిమా చూడడము, ఏమైనా పార్టీస్ ఉంటే పార్టీస్కి వెళ్ళడం, ఇంకా ఆడవాళ్ళు ఏమైనా షాపింగ్స్ లాంటివి ఉంటే అవన్నీ చేసుకోవడం, సీరియల్స్ లాంటివి ఉంటే చూసేయడం, తర్వాత 12 o'clockకి ఎండ్ అయిపోతుంది అన్నట్టు. సో 9 to 5 జాబ్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు వాళ్ళకు ఒక ఎంతో అమౌంట్ శాలరీ అనేది వస్తుంది. ఇలా ఉంటుంది లైఫ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తారు. ఏదో ఒక వాళ్ళ సైడ్ ఇన్కమ్ మీద ఒక 1.5 hour టైంని స్పెండ్ చేస్తారు అన్నట్టు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎలా, ఆన్లైన్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే మనకున్న టాలెంట్స్నే కానీ ప్యాషన్స్నే కానీ హాబీస్నే కానీ ఎలా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇలా ఆలోచించుకుంటూ ఉంటారన్నట్టు. సో 10:30 pmకి ఏం చేస్తారంటే దే స్టార్ట్ రైటింగ్ దే జర్నల్.
వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ ఎఫర్మేషన్స్ ఏంటి, వాళ్ళ విజువలైజేషన్ టెక్నిక్స్. మన ఎఫర్మేషన్స్ మనం చెప్తూ ఉన్నాం కదా, ప్లేలిస్ట్లో చూడండి, మన ఎఫర్మేషన్స్ చాలా ఉంటాయి ఎలా రాసుకోవాలని. ఆ టైంలో రాసుకుంటారు. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ డే కూడా కొంచెం ప్రణాళిక అనేది కొంచెం వేసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ డే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఫ్యూచర్ గోల్స్ని ఎలా చేయాలి ఏంటి అని చిన్న ప్రణాళిక వేసుకొని టైంకి 11 to 11:30 ఆ టైంకి నిద్రపోతారు అన్నట్టు. సో చూసారా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్మోటివేటెడ్ పర్సన్ అండ్ మోటివేటెడ్ పర్సన్. ఎలా రొటీన్ని ప్లాన్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుంటే కనుక మనకి, మన సెల్ఫ్కి మనం ఎంతలాగా క్వాలిటీ ఆఫ్ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామో, మన కోసం మనం ఇచ్చే ప్రియారిటీస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన ఫ్యూచర్లో మన గోల్స్ కానీ ఏవైనా కానీ ఫుల్ఫిల్ అవ్వాలి, మన సైడ్ ఇన్కమ్ని, మన ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ట్రై టు ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ రొటీన్. ఏదైతే ఉందో ఆ రొటీన్ మీరు కనుక చేయాలనుకుంటే రాయండి. మీరు ఏదైనా ఇంకా మంచి హెల్దీ రొటీన్ ఏదైనా ఉన్నా కానీ మనకి కామెంట్లో కామెంట్ చేయండి మీరేమైనా చేస్తున్నారు అనేది. ఇందులో మనం రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారు, ఇందులో అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కామెంట్లో కామెంట్ చేసి మీ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్న మన క్లాసెసే కానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.